Hello guys, welcome to our YouTube channel Jobs Adda. Please subscribe, share and comment like for more updates. ఈరోజు వచ్చేసి ఎన్హెచ్ఏ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. 60 పోస్ట్ అనేటివి అయితే ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ అనేది పోస్టు. మనకైతే లెవెల్ 10th పే మ్యాట్రిక్స్ ఆఫ్ 7th CPC అంటే బేసిక్ అనేది 56 ఉందండి. మనకు డియరెన్స్ అలవెన్సెస్ ఉన్నాయి, సెంట్రల్ డియరెన్స్ అలవెన్సెస్. ఇదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. గేట్ 2024 స్కోర్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేసినో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ అనేది పోస్ట్. మనకి ఇక్కడ ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు. పీడబ్ల్యూ వాళ్ళకి అందులో ఉంటారు కదా సబ్ కేటగిరీస్, వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేశారు. మనకైతే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చారు. మనకైతే 30 years దాటిపోయి ఉండకూడదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సివిల్ ఇంజనీరింగ్లో మనం డిగ్రీ చేసి ఉండాలి. గేట్ స్కోర్ అనేది అయితే కంపల్సరీ ఉండాలి 2024 ఇయర్ది. ఇక్కడైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ అయితేనేమో 5 years, బీసీ అయితే 3 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఎస్సీ ఎస్టీ అయితే 15, ఓబీసీ అయితే 13, జనరల్ అయితే 10, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 5 years. ఇంపార్టెంట్ కండిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకి. వాళ్ళకైతే ఏమేమైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవైతే మనకు మినిమంగా ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేసారు వాళ్ళు. ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళు ఫినాన్షియల్ ఇయర్ 2024-2025 వాళ్ళకి 2024-2025 ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అయితే ఉండాలి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈడబ్ల్యూఎస్ కూడా అంతే 2023-2024 తర్వాత నుంచి ఇష్యూ చేసింది అయితేనే వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారంట. గేట్ 2024 స్కోర్స్ మీద బేస్ చేసుకొని మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సర్వీస్ బాండ్ అయితే మనకు ఉన్నది. మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో అప్పుడు 5 lakhs ఫర్ సర్వింగ్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. 3 years జాయిన్ అయ్యే డేట్ నుంచి అయితే మనకి 3 years వరకు సర్వీస్ బాండ్ అనేది ఉంటుంది. వాళ్ళకైతే మనం బాండ్ రాసి ఇవ్వాలి. ఒకవేళ మనం వెళ్ళిపోతే అందులో నుంచి 5 lakhs అయితే కట్టి రావాలి. మనమైతే ఇక్కడ ఆన్లైన్లో వీళ్ళ సైట్ ఇచ్చారు కదా, ఈ సైట్లో మనం ఇక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టెప్స్ ఇచ్చారు, ఆ స్టెప్స్ని ఫాలో అయ్యి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, 10th class, క్యాస్ట్, డిగ్రీ సర్టిఫికేట్, గేట్ స్కోర్స్ అయితే PDF అయితే అడుగుతున్నారు. చూసుకొని అయితే ఇవి అప్లై చేసుకోండి. ఎడిట్ అండ్ ఫైనల్ సబ్మిట్ బటన్ కూడా మనకు అవైలబుల్గా ఉందంట. యాక్టివ్ ఈమెయిల్ అయితే మనం అక్కడ మెన్షన్ చేయమని వాళ్ళు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ కింద పెట్టారు. ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేసి పెట్టండి అందులో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.